ఇండియాలో ఉన్న కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ఏమని అంటున్నాయంటే ఇండియాలో అతిపెద్ద డిఫారెస్టేషన్ ప్రాజెక్ట్. ఇట్ విల్ బి షేమ్ఫుల్ టు అవర్ స్టేట్. ఒకవేళ మనం కనుక ఇంత పెద్ద డిఫారెస్టేషన్ ప్రాజెక్ట్ చేస్తే అడ్డుకోవాలి మనం ఇట్లాంటి ప్రాజెక్ట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ నాయక్. సో ఈరోజు ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. ఒక అవేర్నెస్ కలిగించే వీడియో ఇది. దామగుండం అని తెలంగాణలో వికారాబాద్ అనే ఒక ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్ లో ఒక ఫారెస్ట్ ఏరియా అది. ఇండియాలో అతిపెద్ద డిఫారెస్ట్రేషన్ జరగబోతుందంట. సో ఇన్ డెప్త్ దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు రుచిత్ ఉన్నారు. సో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. వితౌట్ ఫర్దర్ అడు విల్ డైవ్ ఇన్ టు దిస్ వీడియో. సో ఈ దామగుండం డేంజర్ లో ఉంది అనేది చెప్పావు కదా, ఏంటి అసలు ఇష్యూ? దామగుండం అనేది ఒక 2900 ఎకరాల అడవి, ఇక్కడ వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక పెద్ద అడవి. ఈ అడవిని ఇంత పెద్ద అడవిని ఒక రేడర్ ప్రాజెక్ట్ చేయడం కోసం అని చెప్పి నేవీ వాళ్ళు దీన్ని మొత్తాన్ని నరకబోతున్నారు. దీంట్లో 12 లక్షల చెట్లన్నీ పోబోతున్నాయి. సో అది ఒక పాయింట్. ఇది మొత్తం తెలంగాణని ఇంపాక్ట్ చేయబోతుంది. ఇదేదైతే రేడర్ ప్రాజెక్ట్ ఉందో, ఇంకేదైతే ఫారెస్ట్ ఉందో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మొత్తం తెలంగాణ స్టేట్. రేడార్ ప్రాజెక్ట్ అంటే? రేడార్ ప్రాజెక్ట్ అంటే నేవీ డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్మెరీన్స్ ఏదైతే ఉంటాయో ఆ సబ్మెరీన్స్కి సిగ్నల్స్ పంపించడం కోసం అని చెప్పి ఈ రేడార్ ప్రాజెక్ట్ని కడుతున్నారు. కానీ ఈ రేడార్ ప్రాజెక్ట్ ఏదైతే జరగబోతుందో, దామగుండం కంటే ముందు 6 డిఫరెంట్ లొకేషన్స్లో ఇదే ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేసినారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ రిజెక్ట్ చేసినారు. ఈవెన్ కొన్ని స్పెక్యులేషన్స్ ఏమైనా ఉన్నాయంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్లో ఉన్న వేస్ట్ ల్యాండ్లో కూడా వాళ్ళు ఇది కడదాం అనుకున్నారు. కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం రిజెక్ట్ చేస్తుంది. సో లోకలీ ఎవరైనా ఫైట్ చేస్తున్నారా? లోకల్గా చాలా నిరసనలు, చాలా ప్రొటెస్టులు లోకల్ చేస్తున్నారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఇతర పార్టీలు కూడా ఈ ప్రాజెక్ట్ వద్దు అని చెప్తున్నాయి. యాక్చువల్లీ లోకల్గానే కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ రేడర్ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు, కంట్రీస్ నేషనల్ సెక్యూరిటీ అని చెప్పి ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా. అక్రాస్ కంట్రీ 18 డిఫరెంట్ లొకేషన్స్లో 18 డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ప్రొటెస్టులు జరిగినాయి. ఇనాగరేషన్ ముందు రోజు 28కి ఇనాగరేషన్ జరగబోతుంది ఆన్ రికార్డ్. కానీ అది పోస్ట్పోన్ అయింది. ఎందుకంటే 18 డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న ప్రజలు అరే వద్దురా బై, మా తెలంగాణ ప్రజలను ఎందుకు సావదొబ్బుతున్నారు, ఎందుకంటే ప్రాణాలు పోబోతున్నాయి. ఈ తెలంగాణలోని దామగుండం ఫారెస్ట్ అనేది నీళ్లునిస్తుంది. మూసీ క్యాచ్మెంట్ ఏరియా అంటే మూసీ నది ఏదైతే ఉందో దానికి నీళ్లు ఈ అడవుల నుంచి వస్తుంది. అనంతగిరి కొండలు, దామగుండంలో ఉన్న ఈ కొండల నుంచే నీళ్ళు వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రీలొకేట్ దిస్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ అనేది 2007 నుంచే స్టార్ట్ అయింది. 2007లో ప్రపోజ్ అయింది, అప్పటి నుంచే జరుగుతుంది. దీంట్లో అన్ని పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. అన్ని పొలిటికల్ పార్టీస్ దీన్ని పుష్ చేస్తున్నాయి. ఓన్లీ ప్రజలే వద్దని అంటున్నారు. అక్కడున్న లోకల్ ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు వద్దు, మాకు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ వద్దు అని అంటున్నారు. మేము కూడా అంటుంది ఏంది, ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయండి. మేము అక్నాలెడ్జ్ చేస్తున్నాము, అరే అవసరమే, నేషనల్ సెక్యూరిటీ అవసరమే అయ్యి ఉండొచ్చు. కానీ అడవి ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ ప్రజల జీవితాల మీద వద్దు. ఓకే, అంటే మీరు ఏమన్నా రిప్రజెంటేషన్ ఇచ్చారా గవర్నమెంట్కి? ఇలా మేము గవర్నమెంట్తోని కంటిన్యూస్గా సంప్రదింపులు జరుపుతున్నాము. రీసెంట్గా జి చిన్నారెడ్డి అని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ని కూడా కలవడం జరిగింది. మనం రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాము. ఇట్లనే డిఫరెంట్ గవర్నమెంట్ అధికారులతో కూడా మాట్లాడుతున్నాం. 2007 నుంచి ఇప్పటి వరకు చాలా డెలిగేషన్ అయితే సర్కార్తో చేసినాము. ఇంకా ఇప్పటికీ మేము ప్లీజ్ చేస్తుంది అదే, ఈ ప్రాజెక్ట్ని వేరే చోట్ల పెట్టుకోండి అని అంటున్నాము. అంతే. వాళ్ళ దగ్గర నుంచి ఏంటి మరి రెస్పాన్స్? వాళ్ళ తరపున నుంచి ఏ అప్రిషియేటింగ్ రెస్పాన్స్ అయితే లేదు. ప్రజలు ఎప్పుడైతే అడుగుతారో, ఇప్పుడు ఎవరైతే చూడబోతున్నారో ఈ వీడియోని, వాళ్ళు ముందుకొచ్చి అడిగేంత వరకు, ఇది ఒక పొలిటికల్ ఇష్యూగా మారేంత వరకు మనకి పాజిటివ్ రెస్పాన్స్ వాళ్ళ దగ్గర నుంచి రాదు. ఇప్పటి వరకు రాలేదు. ఇంకా ఇది రీచ్ అయ్యి తెలంగాణ ప్రజలు దీని ఓనర్షిప్ తీసుకుంటే అప్పుడే మనకు ఒక ఇంపాక్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్ షిఫ్ట్ చేయాలంటున్నారు కదా. సో ఆల్టర్నేటివ్ లొకేషన్స్ ఏంటి? అంటే దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అంటే సబ్మరీన్కి సంబంధించిన ప్రాజెక్టు, ఆ రేడార్ అవన్నీ ఇంపార్టెంట్. ఎక్కడికి షిఫ్ట్ చేయమంటున్నారు? మేము అంటున్న విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని లొకేషన్స్ని డిసైడ్ చేసింది. గవర్నమెంటే మల్టిపుల్ లొకేషన్స్ని డిసైడ్ చేసింది. అది నేవీ వాళ్ళకే తెలుస్తుంది ఎక్కడెక్కడ సూటబుల్ అని. ఆల్రెడీ న్యూస్లో 6 డిఫరెంట్ లొకేషన్స్ సజెస్ట్ చేసినారని చెప్పారు. దాంట్లో వెజిటేషన్ లేనిది, ఇంకా ఆల్రెడీ మైనింగ్ చేసి కొన్ని జాగాలలో మైనింగ్ చేసి ఆ భూములు అట్లనే వేస్ట్ ల్యాండ్స్గా పడి ఉంది అని అంటున్నారు. సో ఆ భూములలో చేసుకోమని అంటున్నాము. స్పెసిఫిక్గా ఒక లొకేషన్ అంటూ ఏది ప్రపోజ్ చేయట్లేము. ఎందుకంటే దట్ గవర్నమెంట్ విల్ నో వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పి. ఇది ఒక్కటే కాకుండా ఇంకా మల్టిపుల్ లొకేషన్స్ నేవీ వాళ్ళు చూస్ చేసుకున్నారని ముందు నుంచే ఉన్నాయి. కాబట్టి దే షుడ్ గో బ్యాక్ టు అదర్ లొకేషన్స్. ఎందుకంటే తెలంగాణ ప్రజల ప్రాణం ఇంకా జీవనం ఆధారపడి ఉంది ఈ దామగుండం మీద. అది మేము గవర్నమెంట్కి చెప్తున్నాము.
సో ఇది ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రాజెక్టా, ఆల్రెడీ వేరే ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ అయి ఉందా? ఆల్రెడీ విఎల్ఎఫ్ రేడార్ ప్రాజెక్ట్ అయితే సర్కార్ చెప్తుంది విఎల్ఎఫ్ కడుతున్నామని. ఇది సెకండ్ విఎల్ఎఫ్ రేడార్ ప్రాజెక్ట్ వీళ్ళు కట్టబోయేది. సో ఇది సెకండ్ రేడార్ ప్రాజెక్ట్ అవ్వబోతుంది. చూజ్ అ ప్లేస్ విచ్ ఇస్ నియర్ టు ద సీ. సముద్రానికి దగ్గరలో ఉన్నది సెలెక్ట్ చేసుకోండి, పర్యావరణాన్ని దెబ్బతీయకుండా ఉన్న ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రజల హెల్త్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇక్కడ ఈ విఎల్ఎఫ్ రేడార్ ప్రాజెక్ట్ వల్ల చాలా దారుణమైన తరంగాలు బయటికి రాబోతున్నాయి. అది పబ్లిక్ హెల్త్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఎక్కడైతే ప్రజలు నివసించట్లేదో, ఎక్కడైతే పర్యావరణం దెబ్బతినట్లేదో, ఏదైతే మీకు కూడా కంఫర్టబుల్గా ఉందో అట్లాంటి లొకేషన్స్ని మీరు చూస్ చేసుకోండి అని అంటున్నాము. సో ఫైనలీ మీ అపీల్ ఏంటి, అంటే వాట్ యూ వాంట్ టు సే టు పబ్లిక్? ప్రజలకు చెప్పేది ఒకటే క్లియర్గా, మేము ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల హక్కుల కోసం పోరాడే వాళ్ళు, ఇంకా కామన్ సిటిజన్స్ అందరూ లోకల్గా ఇంకా నేషనల్ లెవెల్లో అందరము ఈ ప్రాజెక్ట్ని రీలొకేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ జరగనీయొద్దు. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి, తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కాబట్టి మేము సేఫ్ దామగుండం ఫారెస్ట్ అని ఒక హ్యాష్ ట్యాగ్ మీద ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ ఇంకా నిరసనలు చేపడుతున్నాము దేశవ్యాప్తంగా, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్లో కూడా లోకల్గా. మీరందరూ దీనికి సపోర్ట్ చేయాలి. మాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, సేఫ్ దామగుండం ఫారెస్ట్ అని చెప్పి. ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. వాటి అన్నిట్లో మీరు వెళ్ళి దీని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీరు కావాలంటే ఆర్టికల్స్ కూడా చదవచ్చు మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో మీరందరూ ఈ క్యాంపెయిన్ని సపోర్ట్ చేయాలి అని అపీల్ చేస్తున్నా. దీని గురించి మీరు ఎంత మాట్లాడగలిగితే అంత మాట్లాడండి, వీడియోస్ చేయండి. పిటిషన్ లింక్ ఒకటి మా దగ్గర ఉంది, అది కూడా మీకు అందజేస్తాము. దాంట్లో కూడా మీరు ఆన్లైన్ పిటిషన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాం. ఇండియాలో ఉన్న కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ఏమని అంటున్నాయంటే, ఇండియాలో అతిపెద్ద డిఫారెస్టేషన్ ప్రాజెక్టు మనకు తెలంగాణలోనే ఎందుకు జరగాలి? మనం హరితహారం అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, 33% టార్గెట్ పెట్టుకున్నాము. ఇట్ విల్ బి షేమ్ఫుల్ టు అవర్ స్టేట్ ఒకవేళ మనం కనుక ఇంత పెద్ద డిఫారెస్టేషన్ ప్రాజెక్ట్ చేస్తే. అడ్డుకోవాలి మనం ఇట్లాంటి ప్రాజెక్ట్. సో నేను కూడా ఇప్పుడే వినడం జరిగింది. రుచిత్ నాకు ఎప్పటి నుంచో చెప్తున్నాడు, లెట్స్ డూ సమ్ వీడియో, నీ వల్ల కొంచెం రీచ్ వస్తుందని. నాకు బేసిక్ అండర్స్టాండింగ్ లేదు. మీరు ఇంకా అండర్స్టాండింగ్ కావాలనుకుంటే యాజ్ ఈజ్ సెయింగ్ డూ సమ్ రీసెర్చ్ చేస్తే ఆన్లైన్ చాలా మెటీరియల్ అవైలబుల్ ఉంది. చాలామంది దీని గురించి వాయిస్ అవుట్ చేశారు. మీకు జెన్యూన్ అనిపిస్తే డూ స్ప్రెడ్ అ వర్డ్ అబౌట్ దిస్. సేఫ్ దామగుండం ఫారెస్ట్, సేఫ్ దామగుండం ఫారెస్ట్ అనే హ్యాష్ ట్యాగ్తో షేర్ దిస్ వీడియో. అండ్ మీ ఒపీనియన్స్, మీకేమనిపించిందో మీ స్టైల్లో మీరు స్ప్రెడ్ ద వర్డ్. జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ అ న్యూ ఛానల్, నవీన్ నాయక్ అనే ఛానల్ ఇది. సో దీంట్లో వైడ్ రేంజ్ ఆఫ్ కాంటెంట్ రాబోతుంది, డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.